దాని గురించి నేను కంపల్సరీగా ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమేమి వచ్చినాయో రూమర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు క్రిస్టియన్స్ అయ్యుండి హిందువుల్లా ఎందుకు చలామణి అయ్యి వీడియోలు పెడుతున్నారు. ఇక 'బిగ్ బాస్ 9'లో ఆఫర్ వచ్చింది. వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్‌కి అని చెప్పేసి. ఆ తర్వాతేమో అలేఖ్య అసలు ఇండియాలోనే లేదు. ఇండియా వదిలేసి అమెరికా ఎళ్ళిపోయిందంట నైట్‌కి నైట్ అని చెప్పి అంటారు. దాని తర్వాత ఏంటంటే ఐసీయూ లేదు, ఏమీ లేదు. హెల్త్ మంచిగా ఉన్నా కావాలని చెప్పేసి ఇలా డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో కమెంట్ అయితే వచ్చింది. నేను చూసాను. అండ్ మీమ్స్‌లో కూడా చాలా వరకు చూసానండి ఇదొచ్చేసి. దాని తర్వాత ఏంటంటే నాకు మా హస్బెండ్ అంటే నాకు జై డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. సో, ఇదొకటొచ్చింది. దాని తర్వాత అలేఖ్యకి ఆల్రెడీ పెళ్లయిపోయింది. అలేఖ్య అంట సొంతంగా బెంగుళూరులో ఒక ఐటీ కంపెనీ కొనేసింది. ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది. నాన్నగారిది లాస్ట్ రైట్స్ ఫ్యూనరల్ టైమ్‌లోని బరియల్ గ్రౌండ్‌కి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం అయితే ఉంటదో అది మాత్రం ఇంటర్నెట్ మొత్తం మీమ్స్ ఒస్తున్నాయి. అది నాకర్థం కాదండి. ఒక్కటి చాలా క్లియర్‌గా చెప్తాను. మా నాన్నగారికి అది చాలా ఇష్టపూర్వకమైన విషయం. నేను చనిపోయినప్పుడు నాకు ఇదే విధంగా సమాధి కార్యక్రమం చెయ్యండి అని చెప్పి ఆయన అడిగారు. చనిపోయిన మనిషికి ఆయన కోరిక తీర్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మా డ్యాడీకి ఇలా అయింది. ఒక 2-3 డేస్ మేము అవైలబుల్ ఉండలేము అని చెప్పి పెట్టింది. వెంటనే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది డిలీట్ చేసిందనమాట. ఎందుకంటే మా మమ్మీ చూసారు. మా మమ్మీ అన్నారు